ఈ లవ్ స్టోరీ వినండి. ప్రియా ఇంకా అశోక్ అని ఇద్దరు కపుల్స్ ఉంటారు. ఒకరికొకరు బాగా ప్రేమించుకొని వాళ్ళ ఇంట్లోకి చెప్పి వాళ్ళ ఇంట్లోతోని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. దాని తర్వాత ఇద్దరు కలిసిమెలిసి హైదరాబాద్లో ఉంటారన్నమాట. సో ఇద్దరు ఒకరికొకరు బాగా ఇష్టపడతారు, ఒకరికొకరు బాగా ప్రేమించుకుంటారు. అయితే అశోక్ అనేది ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటాడు డైలీ. సో ఆఫీస్ వర్క్ ఎక్కువ వల్ల ప్రియాకి టైం ఇవ్వలేకపోతూ ఉంటాడు. అయితే కొన్ని రోజులు ఇలా అవుతూ ఉంటుంది. సో ప్రియాకి డౌట్ వచ్చేస్తుంది, ఈడేంది నన్ను ప్రేమిస్తలేడా, వేరే అమ్మాయితో ఏమైనా సంబంధాలు పెట్టుకున్నాడా అని ప్రియాకి డౌట్ వస్తుంది. సో ఒకసారి రెండుసార్లు ప్రియాకి నిజం అనిపిస్తుంది. అయితే ప్రియా ఏం చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్కి పిలిపించి చెప్తుంది, ఇట్లా అశోక్ ఒకప్పుడు నన్ను బాగా ప్రేమిస్తుండే, ఇప్పుడు ఏమైందో ఏందో, నేనంటే ఇష్టం లేకుండా పోయిందని నాకు ఇట్లా డౌట్ వస్తుంది, నేను ఏం చేయాలా, నాకు హెల్ప్ చేయని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఐడియా చెప్తుంది, ఏమని, నీకు యాక్సిడెంట్ అయిపోయిందని ఇలా నీ హస్బెండ్కి చెప్తే నీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతాడు చూద్దామని అంటారు. సో ప్రియా వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుంది, అశోక్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ చెప్తుంది, నువ్వు ఏడున్నావు, ఇట్లా ప్రియా చాలా సీరియస్ ఉంది, ప్రియాకి యాక్సిడెంట్ అయిపోయింది, నువ్వు తొందరగా ఏడున్నావు, ఇంటికాడికి రా అని చెప్తుంది. సో వీళ్ళిద్దరూ ఇంటికాడ ఉంటారు, వెయిట్ చేస్తారు అశోక్ రానికి. 1 hour అవుతుంది, 2 hours అవుతుంది, 3 hours అయిపోతుంది, అశోక్ రాడు. అయితే ప్రియాకి డౌట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయిపోతుంది కి వీడు వేరే అమ్మాయితోని ఏదో సంబంధం పెట్టుకున్నాడని. సో అప్పుడే ప్రియా ఏం చేస్తుంది, వాళ్ళ హస్బెండ్కి కాల్ చేయగానే అటు నుంచి కాల్ లిఫ్ట్ చేయగానే ఇంకా ప్రియా తిట్టడం స్టార్ట్ చేస్తుంది. కానీ అక్కడ ఏమంటారు తెలుసా, అమ్మ మీరెవరు, ఈ నంబర్కి ఎవరైతే మీరు కాల్ చేశారో ఈ వ్యక్తికి యాక్సిడెంట్ అయిపోయింది, ఈ వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయిండు, బండి బాగా ఫాస్ట్గా నడిపించిండు, ఇక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయిందని ఆ ముంగడి వ్యక్తి కాల్లో చెప్పేస్తాడు. ఇక్కడ ప్రియా షాక్ అయిపోతుంది అన్నమాట. ఈయన ఒక్క మాటకి బండి ఫాస్ట్గా తీసుకొచ్చిండు, యాక్సిడెంట్ అయిపోయింది. సో ఎప్పుడువి మన ప్రేమ అనేది టెస్ట్ చేయొద్దు, టెస్ట్ చేస్తే ఇలా అయిపోతుంది. ఓకేనా గైస్? సో మీకు ఈ లవ్ స్టోరీ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ మీ లవ్ స్టోరీ కూడా ఏమైనా ఉంటే మనకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.